ఫైన్ అండి, ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అందరూ కూడా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అందరూ మీ అటెండెన్స్ ఇచ్చారా? వీడియోని ఫాస్ట్గా ఒకసారి లైక్ చేసేయండి. ఈ క్లాసెస్ అనేవి స్టాప్ చేయడం ఉండదండి, కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాము, ఓకేనా? బట్ మధ్య మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తూ ఉండొచ్చు, బట్ దీన్ని అయితే కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తామన్నమాట. సరే, సింపుల్ క్వశ్చన్ కదా. ఫస్ట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ చూసారనుకోండి, ఇదేంటి 3x². ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వస్తుంది, ఇది ఎంత -5x². సో -2x² ఉండాలి. సో ఇది తప్పు, ఇది తప్పు, ఓకేనా? సో అప్పుడు ఇది కానీ అవుతుంది. కాన్స్టెంట్ చూడండి ఏముంది, 7 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ఏముంది, ఇందులో 6 ఉంది. ఇంకేమైనా కాన్స్టెంట్ రావడానికి ఇక్కడ ఛాన్స్ ఉందా? కాన్స్టెంట్ ఇటుపక్క ఏం లేదు కదా, ఓన్లీ ఇక్కడ మాత్రం ఉంది కాన్స్టెంట్, ఇంకెక్కడ రావట్లేదు. ఎందుకు? 3x ఇంటూ ఎక్స్ x² టర్మ్ వస్తుంది, 3x ఇంటూ 2 అంటే 6x x టర్మ్ వస్తుంది, -5x ఇంటూ ఎక్స్ అంటే -5x² టర్మ్ వచ్చింది, -5x ఇంటూ -3 అంటే అక్కడ కూడా x టర్మ్ వస్తుంది తప్ప కాన్స్టెంట్ ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. కాబట్టి కాన్స్టెంట్ 7 ఉండాలి. అంటే మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఒకవేళ ఆప్షన్స్ వేరేగా ఉంటే ఏం చేసి ఉంటాం, 3x ఇంటూ 2 అంటే +6x, -5x ఇంటూ -3 అంటే +15x +7. సో ఇలా సాల్వ్ చేసి ఉంటాం. అప్పుడు -2x², 15x + 6x 21x +7 సరిపోయింది ఆన్సర్. బట్ మనం మొత్తం సాల్వ్ చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, మ్యూజిక్ వరల్డ్, రేణు, ప్రియాంక, చరణ్ కుమార్, కేశవ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు మీ అందరూ కూడా. ఇంకా చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్ అండి. గ్యాప్ వైసార్ అంటారు, కొన్నిసార్లు కొంచెం ఏమైనా పర్సనల్ థింగ్స్ ఉన్నా అలాంటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుందండి, అంతే, ఓకేనా? నార్మల్గా అయితే మ్యాక్సిమం గ్యాప్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను, బట్ కొన్నిసార్లు వస్తుంటుంది కదా గ్యాప్. ఓకే, సింపుల్ క్వశ్చన్ కదా. మోడ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అది మోడ్, ఓకేనా? ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అది మోడ్. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మొత్తం డేటాను అబ్జర్వ్ చేయండి. ఎక్కువ సార్లు ఏది కనిపిస్తుంది మనకి? నాకైతే 2 కనిపిస్తుంది, 6 కూడా కనిపిస్తుంది, 4 జస్ట్ 2 సార్లు ఉంది, ఇంకా మిగతా అన్ని తక్కువ సార్లే ఉన్నాయి. 9 కూడా 2 టైమ్సే ఉంది. ఒకసారి 2 ఎన్నిసార్లు చూడండి, 1 2 3 4 టైమ్స్ ఉందండి 2. 6 1 2 3 టైమ్స్ మాత్రమే ఉంది 6. 9 2 టైమ్స్ ఉంది, 4 2 టైమ్స్ ఉంది. క్లియర్గా చూస్తేనే అర్థమైపోతుంది 2 మాత్రం ఎక్కువ సార్లు ఉంది, అవునా? సో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అదే మనకి మోడ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట, ఓకేనా? ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. సో సెకండ్ వన్ ఆప్షన్ 4 కదా. చందు చెప్పారు, రేణు, సాయి కుమార్, గాడ్ ఆఫ్ జీసస్, మ్యూజిక్ వరల్డ్, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ అంటున్నారు, ఇంకా అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటాను, ఓకేనా? ఎస్ఎస్సి జీడీ టుడే షిఫ్ట్ చెప్పండి సార్ అంటున్నారు. యాక్చువల్లీ ఎస్ఎస్సి నుంచి అండ్ రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి, చాలా పెద్ద వార్నింగ్ వచ్చిందనమాట. ఆ రోజు అయిన ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్స్ చెప్పకూడదు అని. సో అందుకనే మనం చెప్పట్లేదు, లేకపోతే ఖచ్చితంగా చెప్పేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఓకే, సో క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా ఏం చేస్తాం, ఎక్స్తో ఇటు మల్టిప్లై చేసి అటు మల్టిప్లై చేస్తే వెంటనే ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత? x² +20, x ఇంటూ 9 అంటే 9x, ఇటుపక్క వచ్చేస్తే -9x అవుతుంది, ఓకేనా? సో అంటే x² -9x +20. సో 20ని ఏమని రాసుకుంటాం? -4 × -5 రాసుకుంటామా?
-4 ఇంటూ -5 20, -4ని -5ని కలిపితే -9 వచ్చింది. సో అప్పుడు ఏం చెప్పాను, సింబల్స్ని మార్చాలి, సైన్స్ని మార్చేస్తే అదే ఆన్సర్ అయిపోతుంది. సో 4 and 5 విల్ బి ది రూట్స్, 4, 5 రూట్స్ అవుతాయి అని చెప్పొచ్చు. ఓకేనా, ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇందాకల క్వశ్చన్ ఆదిత్ కరెక్ట్గా చెప్పారు, సుబ్బు కరెక్ట్గా చెప్పారు, బాబా వెరీ గుడ్ అండి. సో అందరూ వీడియోకి లైక్ చేయండి. 170 మెంబర్స్ చూస్తున్నారు, బట్ జస్ట్ 70 లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఏం తెలియాలి, ఆల్ఫా బీటా ఒక ఈక్వేషన్కి రూట్స్ అయితే, మూలాలు అయితే, ఒక సమీకరణంకి మూలాలు అయితే, అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫాని బీటాని కలిపితే ఏమవుతుంది, -b/a అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుంది, c/a అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఏ అంటే ఇక్కడ x² ముందు నుండిదండి 1 కదా, సో అది 1 తీసుకుంటాం. సో -b/a అంటే -5/1 అంటే -5 అయింది. c/a అంటే 6/1 అంటే 6 అయింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది, ఆల్ఫా బీటా తెలుసు. దీన్ని అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా బీటా మైనస్ ఇక్కడ ఏంటి, మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఆల్ఫా బీటా అవుతుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అంతేనా? సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఇంకా ఆల్ఫా బీటా అంటే 6 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -5, ఆల్ఫా బీటా అంటే 6. సో 6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోయింది. 6 + 5/6, 6 × 6 36 + 5 41/6. ఓకేనా? సో ఆ క్యాలిక్యులేషన్ మనం ఎగ్జామ్లో నెమ్మదిగా కూర్చొని చేయమండి, అసలు ఇవేమి రాయకుండానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలామంది మిస్టేక్ చేశారు. విరాట్ కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. 4th ఆప్షన్ కదా. గేమ్ బాయ్ కరెక్ట్గా చెప్పారు. శ్రవంతి కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్ అండి. మిస్టేక్స్ చేయకండి. ఓకే, 5th క్వశ్చన్ ఫాస్ట్గా సాల్వ్ చేయండి. ఈ లోపు నేను క్వశ్చన్ చదువుతాను. ఓకేనా? నీలేష్ బాట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ బార్లీ ఫర్ ₹5,000. 5,000 కొన్నాడంట నీలేష్ కొంత పరిమాణంలో బార్లీని. హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. అందులో సగం 20% లాభంతో అమ్మారంట. ఇఫ్ నీలేష్ విషెస్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% ఆన్ ద హోల్, నీలేష్ మొత్తం మీద 15% లాభం పొందాలనుకుంటే మిగిలిన బార్లీ అమ్మకపు ధర కనుగొనండి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది రిమైనింగ్ బార్లీ. సో సగం 20% లాభానికి అమ్మాడు, ఇంకో సగం ఎంత లాభానికి అమ్మితే ఫైనల్గా 15% లాభం వస్తుంది అని అడుగుతున్నారు. దీన్ని చాలా సింపుల్గా నార్మల్గా ఏం చేస్తామండి, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఇదొక సగం అండి, ఇదొక సగం అండి. ఓకేనా? దీన్ని 20% లాభంకి అమ్మారండి. దీన్ని ఎంత శాతంకి లాభానికి అమ్మితే ఫైనల్గా 15% లాభం వస్తుంది అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, ఇది సగం ఇది సగం కదా. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండిటికి యావరేజ్ చేస్తే ఇది రావాలి ఆటోమేటిక్గా, అవునా? ఈ రెండిటికి యావరేజ్ చేస్తే ఇది రావాలి ఫైనల్ది, ఎందుకంటే ఇది సగం ఇది సగం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో క్లియర్గా అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే ఇది ఎక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 10% ఉంటేనేనా, అప్పుడేనా 30%కి సగం 15% కరెక్ట్గా వస్తుంది ప్రాఫిట్. ఓకేనా? ఒకవేళ కనుక ఈ కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు 5,000 ఉంది, సగం అంటే 2,500, ఇంకొక 2,500 రూపాయలు. ఈ 2,500 రూపాయలు దానికి ఏం చేశారంట, 20% లాభం అమ్మారంట. అంటే 2,500 మీద 20% అంటే 10% అంటే 250 కదా. 10% అంటే 250, 10% 250 కాబట్టి
20% అంటే 500 ప్రాఫిట్ కమ్మారు. కానీ మొత్తానికి 15% ప్రాఫిట్ రావాలన్నారు. 1% 50 అంటే టోటల్ ప్రాఫిట్ 750 రూపీసే రావాలి. అవునా? సో ఇక్కడ 500 వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో. ఇంకో సెకండ్ హాఫ్లో ఇంకెంత రావాలి? 250 మాత్రమే రావాలి. 250 అంటే ఎంత ఉంది? 10% అయినా ఉంది కరెక్ట్గా. 2500కి 10% అంటే ఎంత కమ్మాలి? 2500కి 10% కలపండి, మొత్తం 2750 అవుతుందన్నమాట. 2750 రూపాయలకి అమ్మాలి. ఓకేనా? సో చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. మ్యూజిక్ వరల్డ్ కరెక్ట్గా చెప్పారు. గేమ్ బాయ్, గాడ్ ఆఫ్ జీసస్, సాయి కుమార్, వెరీ గుడ్. వాణి. ఓకే, ఒక చిన్న ఇంటిమేషన్ అండి, చూసుకోండి. మన ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి మనం మ్యాథ్స్ అలాగే రీజనింగ్ టోటల్ మనకి 150 hours ప్లస్ క్లాసెస్ అయితే మన యాప్ జీజేపీ తెలుగు అనే ఆండ్రాయిడ్ యాప్ ఉందండి. అందులో మనకి టోటల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి 6 months వ్యాలిడిటీకి కేవలం 500 రూపీస్కి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూసుకోండి, మొత్తం అన్ని టాపిక్స్ కూడా ఉంటాయి. ఏంటి? మ్యాథ్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. అలాగే వాటితో పాటు మనం ఒక 10 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అలాగే ఒక 10 మోడల్ పేపర్స్ కూడా మనం పెడుతున్నాం. ఇంకా వీటిని యాక్చువల్లీ పెంచుతాం త్వరలోనే. మనం ఫస్ట్ అయితే ఈ 10 అప్లోడ్ చేస్తాం, 10 ప్రీవియస్ పేపర్స్ అలాగే 10 మోడల్ పేపర్స్. తర్వాత ఇంకొన్ని పెంచడానికి కూడా మనం ట్రై చేస్తాం. ఓకేనా? సో కంప్లీట్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అయితే కంప్లీట్గా కవర్ చేస్తాం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జీజేపీ తెలుగు యాప్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది లింక్, అందులో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీ. ఓకేనా? సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలా? ఒకసారి నోటిఫికేషన్ చూడాలండి. నోటిఫికేషన్ చూసి నేను చెప్పగలను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఏడి ఈజ్ ది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఏసి అంట. ఏడి ఎక్కడ ఉంది? ఇది ఏంటంట? యాంగిల్ బైసెక్టర్ అన్నారు. అంటే కోణ సమద్విఖండన రేఖ. ఓకేనా? అంటే ఆ కోణాన్ని కరెక్ట్గా సగం చేస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగే ఏమి ఇచ్చారు? యాంగిల్ బి ఇచ్చారండి, ఇది ఎంత అంట? 30 degrees అంట. యాంగిల్ సి కూడా ఇచ్చారండి, ఇది ఎంత? 50 degrees అంట. అప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుంది? మొత్తం 30 + 50 80 కదా. టోటల్ యాంగిల్స్ అన్నీ కలిపితే మనకి 180 degrees కదా రావాలి. సో యాంగిల్ ఏ ఏమవుతుంది? 100 degrees అవుతుంది. అంతేనా? యాంగిల్ ఏ ఏమవుతుంది? 100 degrees అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు మనకి? యాంగిల్ డిఏఈ ఎంత అంటున్నాడు. చూసుకోండి, యాంగిల్ డి నుంచి ఏ నుంచి ఈ అంటే ఈ చిన్న యాంగిల్ ఉంది కదా మధ్యలో, ఈ చిన్న యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి మొత్తం యాంగిల్ తెలుసు, అలాగే దీనికి సగం తెలుసు. అంటే ఇటుపక్క 50 degrees ఉంది, ఇటుపక్క ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తెలుసు మనకి, ఇదంతా 50 degrees అని. సో ఇప్పుడు ఇది కనుక్కున్నాం అనుకోండి, అంటే ఇది కనుక్కున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుందా? ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటాం? ఇంకేమి ఇచ్చాడు మనకి? ఏఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నారు. సో ఏఈ ఇక్కడ ఎంత? 90 degrees ఉంటుంది అని చెప్పేశారు వాళ్ళు. ఇంకేముందండి? ఇది 90, ఇది 50, 140 అంటే ఇది ఎంత అవుద్ది? ఇది 40 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూసుకోండి. ఇది 40 అయ్యింది ఇప్పుడు, అంతేనా? ఇది మొత్తం మనకి 50 అని తెలుసు. సో ఇది 40 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 10 degrees అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ సాయి కుమార్ చెప్పారు, నెక్స్ట్ సౌజు, సంతోష్, విరాట్, వెరీ గుడ్. సికింద్రాబాద్ కట్ ఆఫ్స్ అయితే చూడాలండి, చూసి కనుక మనం చూడకుండా మనం చెప్పకూడదు. జీజేపీలో లైవ్ క్లాసెస్ రావట్లేదు సార్. యాప్లో లైవ్ క్లాసెస్ ఉండవండి, ఆల్రెడీ మనకు అప్లోడెడ్ వీడియోస్ ఉంటాయి.
అవి చూడొచ్చు అనమాట. అలాగే మనకి ఈ ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ మనం అక్కడ టెస్ట్లా పెడతాం, వాటిని కూడా మీరు రాయొచ్చు. వాట్సాప్ మెసేజెస్ అండ్ రెస్పాండ్ అవ్వట్లేదు వైజాగ్. వాట్సాప్ నెంబర్ 9160085856 అండి. ఒకసారి నేను చెక్ చేస్తానండి. ఓకేనా? సెవెంత్ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక సాలిడ్ స్పియర్ ఉందంట 10 సెంటీమీటర్ని, దాన్ని కరిగించి ఒక 8 స్పెరికల్ బాల్స్ ఈక్వల్ రేడియస్వి తయారు చేశారంట. అలా అయితే దాని సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. చూడండి, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న గోళాన్ని ఏం చేశారంట, 8 గోళాకార ఘన బంతులుగా తయారు చేశారంట. ప్రతి బంతి యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం కనుక్కోవాలి, రేడియస్ కనుక్కున్నాం అనుకోండి, ఆ చిన్న బంతులు బాల్స్ యొక్క రేడియస్, ఆటోమేటిక్గా మనకి ఆ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం అనేది వస్తుంది. అవునా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రేడియస్ కనుక్కోవాలంటే ఆ వాల్యూమ్స్ రెండు, ఘనపరిమాణం రెండు ఈక్వల్ అవ్వాలా. ఏంటి, ఈ పెద్ద బాల్ది అలాగే 8 బాల్స్ది ఈక్వల్ అవ్వాలి. సో ఇదేంటి 4/3πr3. మీకు అర్థం అవడానికి రాస్తున్నా, బట్ యాక్చువల్లీ ఇలా రాయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇదేమవుతుంది 4/3πr1³ అనుకోండి, చిన్నది. ఇదేంటి 8కి ఈక్వల్ అవ్వాలి, అంతేనా? ఇక్కడ r ఎంత ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు. సో ఇదేమవుతుంది 10³ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 8ఏ కదా ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఆ 8ని ఇటుపక్క పంపించాం అనుకోండి, ఆటోమేటిక్గా 8ని ఏమని రాసుకోవచ్చు, 2³ అని రాసుకోవచ్చా? ఇప్పుడు చూడండి క్లియర్గా 4/3π10³ కదా ఉంది ఇక్కడ, 10³ 8ని ఇటుపక్క పంపిస్తే అప్పుడు కంప్లీట్ వస్తుంది కదా. ఇది 4/3π ఎలాగా క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు 2/2³ కింద రాసుకోవచ్చు దీన్ని. అవునా? 2³ కింద అంటే ఆటోమేటిక్గా దీన్ని చూసిన వెంటనే యాక్చువల్లీ ఇది రాయకుండానే మీకు అర్థం అయిపోవాలి. ఏంటి, 10/2³ అంటే 5³ అయింది. సో R1 ప్లేస్లో 5 వస్తుంది అని అర్థమవుతుందా? లేదు అంటే కూర్చొని ఇవన్నీ క్యాన్సిల్ చేసుకొని అయినా సరే అప్పుడు నెమ్మదిగా సాల్వ్ చేసుకున్నా సరే R1 ఎంత వస్తుంది, 5 వస్తుంది. యాక్చువల్లీ ఇది రాయకుండానే ఎప్పుడైతే ఇది 8 అన్నారో ఇది ఇంటూ 8 అవుతుంది, కాబట్టి అటుపక్క వెళ్తే 10/2 అవుతుంది. ఎందుకంటే ఇది 10³ 8ని ఏమైనా రాయొచ్చు, 2³ రాయొచ్చు. కాబట్టి ఇది ఆటోమేటిక్గా కొత్తగా వచ్చిన చిన్న బాల్స్ యొక్క రేడియస్ 5 అవుతుంది అని మనకి అర్థం చేసుకోవాలి. సో 5 రేడియస్ అయింది. ఇంకేముంది, 4πr² కదా సర్ఫేస్ ఏరియా ఫార్ములా. 4π అంటే 22/7, r² అంటే 25. సో 4 × 25 100, 100 × 22 2200 డివైడెడ్ బై 7. సో 7 3s 21, అలాగే 7 3s 21, 10 ఉంది, 7 1 7, 30 ఉంది, 7 4s 28, ఇంకొక 2/7. సో 314 2/7 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెవెంత్ వన్ ఆప్షన్ 2 కరెక్ట్గా ఎవరైనా చెప్పారా? శ్రవంతి కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ విలేజ్ కృష్ణ, జగదీష్, వెరీ గుడ్. మిస్టేక్స్ చెయ్యొద్దు. మహేంద్ర గారు, మ్యాక్సిమం గ్యాప్ ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తామండి. ఓకేనా? మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లైవ్కి ముందే హాఫ్ అన్ అవర్ ముందే మనం ఫస్ట్ నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట యూట్యూబ్. అంటే కొన్నిసార్లు రాకపోవచ్చు, ఎక్కువ వీడియోస్ చేస్తే రాదనమాట. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు, సింపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పటికీ 2 years తర్వాతకు అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, క్లియర్గా 7% కదా వడ్డీ. ఎంత చెప్తున్నాడు, 7% చక్ర వడ్డీ అన్నాడు. సో మొదటి సంవత్సరం ఏమవుతుంది, 7% అన్నారు. అంటే 1% అంటే ఎంత, 2 సున్నాలు కొట్టారనుకోండి, 300 1%కి ఈక్వల్ అవుతుందా? అంటే 7%, 7 × 300 2100 అయింది. ఇది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం కూడా ఏమవుతుంది,
ఇంకొక 2100తో పాటు దీని మీద వడ్డీ వస్తుంది. మొదటి సంవత్సరంలో ఎంతైతే వడ్డీ వచ్చిందో, ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దీని మీద 7%, అంటే ఎంత? 0 కొట్టేస్తే 1% కదా. సో 21 into 7 అంటే 147. సో 2100 2100 4200 ప్లస్ 147 4347. యాక్చువల్గా అసలు ఆప్షన్స్ని చూసిన వెంటనే కూడా మనం టిక్ పెట్టచ్చు. ఎలాగా? మనకి తెలుసు క్లియర్గా 2100 మినిమం ఫస్ట్ ఇయర్కి వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ 2100 కంటే ఎక్కువే ఉంటుంది. సో 4200 కంటే ఎక్కువే ఉండాలి. కానీ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఈ 4200 కంటే తక్కువే ఉన్నాయి. కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. సో మనం ఇవేమి ఇది కూడా రాయకుండానే ఇలా టిక్ పెట్టి ఉండొచ్చు ఆప్షన్స్ని కనుక ఫస్ట్ చూస్తే. ఓకేనా? అందుకే కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ని చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. జగదీష్, కేశవ్, బాబా, లక్ష్మి, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. జిఎస్ కూడా చెప్పండి సార్ అంటున్నారు. తప్పకుండా అదే అండి, కొంచెం గ్యాప్ తర్వాత కంపల్సరీగా జనరల్ అవేర్నెస్ కూడా మనం చెప్తాం. జనరల్ స్టడీస్లోని వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే జనరల్ సైన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇంగ్లీష్లో చెప్తున్నా కదండి క్లియర్గా. చూసుకోండి, ఒక అతను ఏం చేశారంటే 15% డిస్కౌంట్ ఇచ్చారంట మార్కెట్ ప్రైస్ మీద. ఒక వర్తకుడు ప్రకటన ధరమై 15% తగ్గింపు ఇచ్చారంట. 19% లాభం పొందాలంటే అతను వస్తువు ధర కంటే ఎంత ఎక్కువగా ప్రకటన ధర పెట్టాలంటున్నారు. 19% ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ మార్క్ చేయాలి మార్కెట్ ప్రైస్ మీద అని అంటున్నారు. చూడండి, దీన్ని నార్మల్గా ఈక్వేషన్లో రాసి కూడా చేయొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉందండి, కాస్ట్ ప్రైస్ ఉందా, కొన్న ధర ఉందా, ఇంటూ ఎంత మనకి ఎంత ప్రాఫిట్ రావాలన్నారు? 19% రావాలన్నారు. అంటే ఇంటూ 119/100 అయినా చేస్తాం. ఇంటూ 119/100 ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? మార్కెట్ ప్రైస్కి ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తున్నా ఉన్నారు 15%, అంటే 85/100. ఇంతేనా? సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్లో ఎంత పార్టో కనుక్కుంటే క్లియర్గా మనకు అది ఎంత వస్తుంది. ఇలా చేయొచ్చు, ఇది ఒక పద్ధతి. లేకపోతే కూడా ఇంకొంచెం ఈజీగా చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది కదా, మార్కెట్ ప్రైస్కి ఉంది కదా. మార్కెట్ ప్రైస్లోని 15% డిస్కౌంట్ ఇస్తే 19% ప్రాఫిట్ రావాలి, అంతే కదా అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి కొన్నాం అనుకుందాం. ఓకేనా? 100 రూపాయలకి కొంటే అది ఫైనల్గా ఎంత అవ్వాలి? 119 అవ్వాలి. అవునా? 119 అవ్వాలి. సో ఎంత మార్క్ చేస్తే దాంట్లో 15% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది 119 అవుతుంది, అంతేనా? ఎంత మార్క్ చేస్తే. సో 100 రూపాయలు కొన్నాం అంటున్నాం, 119 రూపీస్ అవ్వాలంటున్నాను, అప్పుడే కదా 19% ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇలా మనం 100 అని తీసుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చండి. సో దీన్ని ఒకసారి క్యాన్సిల్ అయితే చేద్దాం. 17 టేబుల్ పోతున్నా, 17 7s, 17 5s, 5 1s, 5 20s. సో ఎంత అవుతుంది? 20 into 7 అంటే 140 అవుతుంది. అంటే 140 మార్క్ చేయాలన్నమాట, అంతేనా? 100 రూపాయలు కొనేది 140 మార్క్ చేయాలంటే 40% మనం ఎక్కువ మార్కు చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 40% అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మ్యూజిక్ వరల్డ్, బుజ్జి, బాబా, సంతోష్, సుబ్బు,
వెరీ గుడ్ అండి. ఇంగ్లీష్లోనే కదండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఒక టౌన్లో పాపులేషన్ వచ్చేసి 12% ఫస్ట్ ఇయర్ పెంచారంట, 16% సెకండ్ ఇయర్ పెంచారంట. మొదటి సంవత్సరం 12%, తర్వాత సంవత్సరం 16% పెంచితే ఫైనల్గా 2 సంవత్సరాల తర్వాత ఎంత పెరిగిందో అంటున్నారు. ఇది మనకు తెలుసు కదా, ఏంటి సక్సెసివ్ డిస్కౌంట్, సక్సెసివ్ ఇంక్రీజు అన్నిటికీ ఒకటే కదా ఫార్ములా. కాకపోతే అక్కడ ప్లస్లు పెట్టాలా మైనస్లు పెట్టాలని తెలియాలి. ఇక్కడ ఏంటి సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. ఓకేనా? సో క్లియర్గా 12 ప్లస్ 16 ప్లస్ 12 ఇంటూ 16 by 100 రెండు పెంచారు కాబట్టి రెండు పాజిటివ్లోనే ఉంటాయి. ఓకేనండి? సో 12 ప్లస్ 16 అంటే ఎంత, 28 ప్లస్ 12 ఇంటూ 16 అంటే 192 బై 100 అంటే 1.92. సో 1.92ని కలపాలి అంటే 29.92 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు చూడగానే వెంటనే ఆన్సర్ చెప్పేయాలండి. టెన్త్ వన్ ఆప్షన్ 2 అండి. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. మ్యూజిక్ వరల్డ్ కరెక్ట్గా చెప్పారు, విజయ్ సోలో, గేమ్ బాయ్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, యాంగిల్స్ ఇచ్చారండి, కోణాల కొలతలు ఇచ్చారు, రేషియో నిష్పత్తి ఇచ్చారు. ఇప్పుడు కోణాల నిష్పత్తి ఎంత ఉందంటే 1:3:1:3 అంట. 4 కోణాలు సమానంగా ఉన్నాయా, లేవు కదా. 1, 2 కోణాలు సమానంగా ఉన్నాయి, అది కూడా ఎదురెదురుగా ఉన్నాయి అని అవుతాయి, అంతేనా. ఒకటి విడిచి ఇంకోటి సమానంగా ఉందంటే అవి ఎదురెదురుగా ఉంటాయి, ఎందుకంటే మొత్తం 4 ఉన్నాయి కాబట్టి. క్వాడ్రిలేటర్ అని క్లియర్గా చెప్పారు కాబట్టి. ఇప్పుడు అది రెక్టాంగిల్ అవుద్దా, రెక్టాంగిల్లో అన్ని కోణాలు ఈక్వల్లే కాబట్టి అవ్వదు. స్క్వేర్ అవుద్దా, స్క్వేర్లో కూడా అన్ని కోణాలు ఈక్వలే కదా, 1, 1, 1, 3 అవ్వదు కదా. ప్యారలెలోగ్రామ్లోని ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయా అండి. ప్యారలెలోగ్రామ్ ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, అవునా. ఇది యాక్చువల్ చూసిన వెంటనే మనం ఏం టిక్ పెట్టాలి, ప్యారలెలోగ్రామ్ అని టిక్ పెట్టాలి. మిస్టేక్ చేయకూడదు. చాలామంది రెక్టాంగిల్ అంటున్నారు, అసలు రెక్టాంగిల్ ఎలా అవుతుందండి. ఓకే, మీరు సైడ్స్ అనుకున్నట్టున్నారు, ఇక్కడ సైడ్స్ అనలేదండి, యాంగిల్స్ అన్నారు. రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ 90 డిగ్రీసే, 90 డిగ్రీలే. స్క్వేర్లో కూడా అన్ని 90 డిగ్రీలే. భుజాలు అనుకొని, సైడ్స్ అనుకొని మీరు రెక్టాంగిల్ అని చాలామంది ఆన్సర్ చేసినట్టున్నారు. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ కదా. 30% ఖర్చు పెట్టారంట, మిగతాది 3500 రూపీస్ అంట. అలా అయితే టోటల్ శాలరీ ఎంత అంటున్నారు. సో మిగతాది 3500 అంటే 30% ఖర్చు పెడితే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది, 70% ఉంటుంది. సో 70% ఆ 3500కి ఈక్వల్ అవుతుంది. ఇంకేముంది, 50 టైమ్స్. సో 1% 50 అయితే 100% ఎంత అవుతుంది, 5000 అవుతుంది, అవునా. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. యా అండి, జగదీష్ గారు సైడ్స్ అనుకోనే చాలామంది రెక్టాంగిల్ అని ఆన్సర్ చేశారు. ట్వెల్త్ క్వశ్చన్ ఆప్షన్ 3. మురళి కరెక్ట్గా చెప్పారు, సాయి కుమార్, పవన్, లక్ష్మీ ప్రసన్న, మ్యూజిక్ వరల్డ్, వెరీ గుడ్. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. టైం ఇస్తానండి, ఎందుకంటే క్వశ్చన్ కొంచెం పెద్దది ఉంది కదా.
కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ చేయండి, ఏదో ఒక ఆన్సర్లు పెట్టద్దు, కరెక్ట్గా చేసి చెప్పండి క్లియర్గా. క్లాస్ 6 వరకు ఉంటుందండి, అంటే ఈ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అంతవరకు మ్యాక్సిమం కరెక్ట్గా 6కి 6 అరౌండ్ క్లోజ్ అవుతుంటుంది ఎప్పుడు క్లాస్ మనకి. కరెక్ట్గా సాల్వ్ చేసి చెప్పండి, కొంత టైం తీసుకోండి. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నా చూద్దాం. ఒక ట్యాంక్కి 30 పైప్స్ ఉన్నాయంటండి. ఎన్ని? 30 పైపులు ఉన్నాయంట. సమ్ ఆర్ ఫిల్లింగ్ పైప్స్, కొన్ని వచ్చేసి నింపే పైపులు అంట, రెస్ట్ ఆర్ ఎంటీయింగ్ పైప్స్, మిగిలినవన్నీ ఖాళీ చేసే పైపులు అంట. సో కొన్ని నింపే పైపులు, కొన్ని ఖాళీ చేసే పైపులు, కొన్ని ఫిల్లింగ్, కొన్ని ఎంటీయింగ్. ఈచ్ ఫిల్లింగ్ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 24 hours. 24 గంటల్లో ట్యాంక్ని నింపగలవంట. ఎంటీ చేసేవి 18 hours ఎంటీ చేయగలవంట. ఖాళీ చేసేవి 18 గంటల్లోనే ట్యాంక్ని ఖాళీ చేయగలవంట. ఇప్పుడు అన్ని పైప్స్ని ఓపెన్ చేసినప్పుడు గంటన్నరలో 1.5 hourలో ట్యాంక్ ఫిల్ అయిపోతుందంట. గంటన్నరలోనే ట్యాంక్ ఫిల్ అయిపోతుందంట. అలా అయితే ఖాళీ చేసే పైపులు, ఎంటీ చేసే పైప్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రతిసారి మనం చెప్పుకుంటూ వస్తాం, టైమ్ అండ్ వర్క్లో ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇది పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టైమ్ అండ్ వర్క్ కింద వస్తుంది. ఈ 24, 18 కనిపించింది కదా, వాటిని ఏం చేయాలి మనం? ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాం. 24కి 18కి ఎల్సిఎం ఎంత? 6 కామన్గా ఉందా? 6 3s 6 4s, 4 × 3 12 × 6 72. సో టోటల్ 72 యూనిట్స్ వర్క్ చేయాలి అని అనుకుందాం. సో పైప్ ఏ అనుకుందాం, ఏంటి? ఫిల్ చేసే పైపులు 24 గంటల్లో మొత్తం నింపేస్తాయంట ట్యాంక్ని, అంటే 72 యూనిట్లు నింపేస్తాయి అన్నమాట 24 గంటల్లో. సో అంటే 3 యూనిట్లు నింపుతుంది. ఖాళీ చేసేవి 18 గంటల్లో 72 యూనిట్లు ఖాళీ చేస్తాయి, అంటే 4 యూనిట్లు ఖాళీ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి ఉంటే గంటన్నరలోనే ఫిల్ అయిపోయిందంట ట్యాంక్. సో గంటన్నరలో ఫిల్ అయింది, 72 యూనిట్లు ఫిల్ చేసిందంటే గంటకి ఎంత ఫిల్ చేస్తుంది? కరెక్ట్గా ఆలోచించండి సింపుల్గా. 48 కదా, 48 అయితేనే కదా, 48కి సగం అంటే ఇంకొక అరగంటలో ఇంకో 24. ఓకేనా? సో క్లియర్గా 48 యూనిట్స్ అంటే 1 అవర్కి ఇవన్నీ కలిసి 48 యూనిట్స్ని ఫిల్ చేస్తున్నాయి. సో ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇవేమో ఫిల్ చేసేవి ఖచ్చితంగా ఎన్ని ఉండాలి? కంపల్సరీగా ఫస్ట్ 16 పైప్స్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేసే ఉండాలి కదా, నింపే ఉండాల్సిందే కదా, అప్పుడే కదా 48 యూనిట్స్ అవుతాయి. అంటే ఇంకా మిగతావి ఏమవుతాయి? మిగతావి 2 బ్యాలెన్స్ అయిపోవాలి. సో అంటే ఇది ఫిల్ చేస్తుంటే ఇది ఖాళీ చేస్తుంది అనమాట. సో మిగతాది 0 అయిపోద్ది. సో కరెక్ట్గా 48 యూనిట్స్ 1 అవర్కి ఫిల్ అవుద్ది, అంతేనా? సో 16 పైప్స్ ఉన్నాయి. సో ఇంక మిగిలినవన్నీ 14 పైప్స్. సో ఈ 14 పైప్స్లోని నింపేవి ఖాళీ చేసేవి సమానం అయిపోవాలి. ఇది నింపేది అటు ఖాళీ చేసేవి సమానం అయిపోవాలి. అంటే క్లియర్గా చూసుకోండి, ఇది 3, ఇది -4 కదా, అంటే దీనికి రివర్స్లోని, అంటే 4:3 నిష్పత్తిలో గనక ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఇది 3 × 4 12 యూనిట్లు ఫిల్ చేస్తుంది అనుకోండి, ఇది -4 × 3 -12 చేస్తుంటుంది. సో కరెక్ట్గా 0 అవుతుంది. సో 14 పైపులను ఏం చేయాలి? 4:3 నిష్పత్తిలో మనం వాటిని డివైడ్ చేయాలి. అంటే 8 6 అవుతాయి. సో అంటే ఇవి 8 పైప్స్, ఇవి 6 పైప్స్ అయ్యాయి. అప్పుడు ఏమవుతుంది? 8 × 3 24 ఫిల్ చేసింది, 6 × -4 ఇది 24 మైనస్ చేసింది. ఓకేనా? మీకు అర్థం అవ్వడానికని ఇంతలా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఖాళీ చేసే పైప్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు? 6 ఉన్నాయి, అర్థమైపోయింది కదా. 6 ఉన్నాయి. ఫిల్ చేసే పైప్స్ ఎన్ని ఉన్నాయి? ఇవి 16, ఇవి 8, టోటల్ 24 ఉంటాయి. ఓకేనా? సో 6 ఆన్సర్ అవుతుందన్నమాట. -4 ఎలా వచ్చింది? -4 ఎక్కడ చేశానండి నేను? -4 ఎలా వచ్చింది? ఓకే, ఇప్పుడు 18 అవర్స్, ఇప్పుడు చూడండి 18 గంటల్లో 72 యూనిట్లని ఖాళీ చేయగలదు అన్నారు. 18 గంటలకి 72 యూనిట్లు అంటే
1 గంటకి 72/18 4 ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకేనా, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. సో 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో నింపే పైపుని ప్లస్ తీసుకున్నాం, ఖాళీ చేసే పైపుని మైనస్ తీసుకున్నాం. ఓకేనా, మళ్ళీ చెప్పండి సార్ అంటున్నారు. ఎండింగ్లో నేను చెప్తానండి. ఓకేనా, ఎండింగ్లో మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, 9 years ago 9 సంవత్సరాల క్రితం పీస్ ఏజ్ వాస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ క్యూ. పీ వయస్సు క్యూ వయస్సుకి 2 ఇంతలంట. ఇఫ్ ది రేషియో ఆఫ్ దర్ ప్రెజెంట్ ఏజెస్ ఇస్ 5:4, వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:4 అయితే సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్, వాళ్ళ ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 5:4 నిష్పత్తి అన్నారు. అంటే ఇది 5 భాగాలు అయితే ఇది 4 భాగాలు, అంటే మొత్తం 9 భాగాలు అవుతుంది ప్రస్తుతం ఇద్దరిది కలిపితే, ఎందుకంటే సమ్ అడిగారు కదా మొత్తం. సో అంటే 9 మల్టిపుల్ అవ్వాలి అది. అవునా, ఆప్షన్స్ చూడండి, 35 ఉంది, 40 ఉంది, 30 ఉంది, 27 ఉంది. ఇది మాత్రమే కదా 9 మల్టిపుల్. అవునా, సో 27 అని చెప్పచ్చు. ఒకవేళ కనుక ఇక్కడ ఇంకో వేరే 9 మల్టిపుల్స్ ఉంటే ఏం చేయాలో అది కూడా మనం తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా. సో ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏంటి, 5:4 రేషియో వచ్చేసి ప్రస్తుతం 9 years ముందు ఎంత, 2:1 అంతేనా. అంటే ఎందుకు డబల్ అన్నారు, డబల్ అంటే అర్థం ఏంటి, 1 యూనిట్ అయితే ఇటు డబల్ 2 యూనిట్లు, అంటే నిష్పత్తి 2:1 అనమాట. సో ఇక్కడ ఎంత పెరిగింది, 3 యూనిట్లు పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, 3 యూనిట్లు పెరిగింది. సో ఏజ్ అనేది అందరికీ సమానంగా పెరుగుతుంది కదా. సో క్లియర్గా ఇక్కడ 3 యూనిట్లు, ఇక్కడ 3 యూనిట్లు సమానంగా పెరిగింది కాబట్టి వెరీ గుడ్. సో ఆ 3 యూనిట్లు ఎంతకు సమానం అవుతుంది, 9 yearsకి సమానం అవుతుంది. సో అంటే 1 యూనిట్ 3 years అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి టోటల్ అడిగారు మొత్తం 9 యూనిట్స్. సో 9 × 3 27 అవుతుంది. ఓకేనండి, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కేశవ్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ పవన్, హరితేజ, మ్యూజిక్ వరల్డ్, ప్రిన్స్ రాయ్, వెరీ గుడ్ అండి. ఓకే, సో డివిజిబిలిటీ రూల్ ఏమైనా ఉందా 17 కంటే? ఒక చిన్నది ఉందండి. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 991 ఉందండి. 991 17తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలనుకోండి. ఈ 1 ఉందా, 1కి ఇంటూ 5 చేయండి. 1 × 5 లాస్ట్లో ఏదైతే ఉంటే దానికి ఇంటూ 5 ఎంత, 5 కదా. సో దాన్ని ఇందులోంచి తీయాలన్నమాట. అంటే 99లోంచి 5 తీయండి, అంటే 94. 94 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు కదా. సో అప్పుడు ఆ నెంబర్ డివిజిబుల్ అవ్వదు అని చెప్పొచ్చు. ఓకేనా, సో అలాగే చూసుకుంటే మనకేంటి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 1887 అంటే 188లోంచి 35ని తీయాలి. 3 5 1 153 ఎన్ని టైమ్స్ ఉంది, 9 టైమ్స్ ఉంది కదా. సో క్లియర్గా డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు 1887. సో అలా మిగతావి కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. విరాట్, క్రిష్, హరీష్, శివరంజని, విజయ్ రాంగ్ చెప్పారు, జగదీష్, వెరీ గుడ్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఈజీ క్వశ్చన్ కదా. ఏం చెప్తున్నారు, 9 minutesలోని 15 pipes ఫిల్ చేయగలుగుతున్నాయంట. అలా అయితే 20 pipes ఎంత టైంలో ఫిల్ చేస్తాయి, అంతే కదా. చూసుకోండి, 15 pipes 9 minutesలో ఫిల్ చేస్తున్నాయి అంటే 9 × 15 టోటల్ 135 units ఫిల్ చేస్తున్నాయి. అది 20 pipesకి ఎంత టైం పడుతుంది? సింపుల్, 135/2 అంటే 135/2 ఎంత? 67.5 కదా. ఇంకో 0 ఉంది కాబట్టి 6.75 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మ్యూజిక్ వరల్డ్ ఫస్ట్ చెప్పారు. 16th క్వశ్చన్ శ్రవంతి ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్, వెరీ గుడ్. వాణి, గేమ్ బాయ్, రాజేష్, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇది ఏముందండి, ఎక్స్ వైని కనుక్కోమంటున్నారు. ఏముంది, ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ని కనుక్కుందాం. ఇలాగా చూస్తే 9 1s 9 7s 7 1s 7 15s, సో ఎక్స్ 15. ఇప్పుడు అలాగే వైని కనుక్కున్నాం అనుకోండి. వై ఏమవుతుంది? 5 × 21 21 × 3, సో y = 3. ఈజీ క్వశ్చన్ కదా, ఏం లేదు ఇందులో. వెరీ గుడ్. మ్యూజిక్ వరల్డ్ ఫస్ట్ చెప్పారు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గేమ్ బాయ్, దీపిక, వీరమల్ల, వాణి, శ్రీజ, వంశీ, ఆదిత్, జగదీష్, శైలజ, ఇంకా 15th క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు. లైవ్కి వచ్చేయండి. ఒకవేళ ఇప్పుడు వింటారు కదా మీరు, కాసేపట్లో ఇది వింటారు కదా, మీరు లైవ్కి వచ్చేసి లైవ్లో ఉన్న ఆన్సర్స్ చేయండి. మీరు తర్వాత అయినా చూడొచ్చు. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి లైక్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ క్లియర్ చూసుకోండి. 4 - 5 cos² θ sin² θ + cot² θ అన్నారు. సో మనకి క్లియర్గా ఈ cos² θ ఇప్పుడు చూసుకోండి, ఆప్షన్స్లో 1 2 3లే ఉన్నాయి. అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, అయిపోవాలి కదా ఖచ్చితంగా. సో క్లియర్గా చూడండి, √4 - 5 cos² θ అని ఎలా రాసుకోవచ్చు మనం? ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కనుక 4 కామన్ తీయగలిగితే 1 - cos² θ అవుతుంది కదా, అంటే అది sin² θ అవుతుంది కదా. 1 - cos² θ అంటే ఏంటి? sin² θ కదా. సో అప్పుడు అవి క్యాన్సిల్ అవుతాయి కదా. అలా మనం సాల్వ్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్ చూసిన వెంటనే ఆన్సర్ చేయగలం, బట్ స్టిల్ మీకు అర్థం అవడానికి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఆ 4ని కామన్ తీయగలిగాను అంటే ఏమవుతుంది? 1 - 4 cos² θ అని రాసుకుంటాం, -cos² θ అని రాసాం. అంటే 5 cos² θని -4 cos² θ -cos² θ అని డివైడ్ చేసుకున్నాం అంతే. బై sin² θ ఎలాగా ఉంది అలానే, ప్లస్ cot² θ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, √1 - cos² θ అంటే sin² θ. సో 4 sin² θ బై sin² θ అంటే 4, -cos² θ బై sin² θ అంటే cot² θ. ఇదేమో ప్లస్ cot² θ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి √4 అంటే 2. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది యాక్చువల్లీ చేయక ముందే ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇది -4 cos² θ cos² θ అని అనుకుంటే అప్పుడు ఇది 4 కామన్ తీస్తే 1 - cos² θ అవుతుంది, అంటే sin² θ క్యాన్సిల్ అయిపోతే 4 మిగులుతుంది. సో ఆ మిగిలిన cos² θ బై sin² θ అంటే ఇది -cot² θ అవుతుంది, ఈ cot² θ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? √4 అంటే 2 అవుతుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ పేపర్ అందరికీ ముందే తెలుసు, ఒక్క నాకు తప్ప. ఈ క్వశ్చన్ రాక ముందే ఆన్సర్ చేస్తున్నారు. క్వశ్చన్ రాకముందే ఆన్సర్ చేస్తున్నారంటారా?
ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఉంది, చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది, అవునా? దీన్ని వెంటనే ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు 729 స్క్వేర్ రూట్ అన్నారండి. మనకి చూసుకోండి 30 స్క్వేర్స్ వరకు, 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి కంపల్సరీగా, ఓకేనా? అందులో మాత్రం డౌట్ లేదు. అలాగే 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ వరకు ఇవి కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. సో 729 చూసిన వెంటనే 27 స్క్వేర్ అని చెప్తారు కదా. సో అంటే స్క్వేర్ రూట్ 729 27 అయింది. సో కింద 27 వచ్చింది, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఆ 1125 405 ఉంది. 405 తెలుసు మనకి స్క్వేర్ రూట్ కాదని, అది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 1125 కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మీకు షార్ట్ కట్స్ తెలిస్తే 35 ఇంటూ 35 ఎంతో తెలుసు మీకు. ఎలాగా? ఎండింగ్లో 25 వస్తుంది, 3 అంటే 3 తర్వాత 3 ఇంటూ 4 12, 1225 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్, కానీ 1125 కాదు. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం? క్లియర్గా 1125లో 25 ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ 25 తీస్తాం. 25ని కామన్ది, 25ని తీయండి ఫస్ట్. 25 ఇంటూ ఎంత అవుతుంది? 25 ఇంటూ 400 కదా, 100 125 అంటే 45 టైమ్స్ ఉంది, అంతేనా? 25 ఇంటూ 45 అవుతుంది. సో 25 ఇంటూ 45 రాసుకున్నామండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వచ్చింది. సరే, ఇంకా 45 ఉంది కదా ఇక్కడ. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు? 405 ఇక్కడ ఆల్రెడీ 45 ఉంది స్క్వేర్ రూట్లో. సో ఆ 45 ఇంటూ ఏమైనా చేయగలమా? 45 ఇంటూ 9 రాసుకోవచ్చు. సో అంటే ఇది స్క్వేర్ రూట్ 45, స్క్వేర్ రూట్ 45 ఇంటూ 9. సో రెండు 45 నుంచి ఒక 45 వస్తుంది. అలాగే స్క్వేర్ రూట్ 9 నుంచి 3 వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి? స్క్వేర్ రూట్ ఎక్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఎక్స్ వచ్చింది మనకి, దీనికి స్క్వేర్ రూట్ అడుగుతున్నాడు. సో దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుంది అనేది క్వశ్చన్, అవునా? సో స్క్వేర్ రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయ్యే, క్యాన్సిల్ చేద్దాం. 9 9 1s 9 5s. సో 5 ఇంటూ 5 మిగిలింది, ఒక 5 బయటకు వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఎక్స్ అడిగారు, ఓకేనా? నార్మల్ ఎక్స్ కనుక్కొని 25 అని చాలామంది ఆన్సర్ చేశారు. స్క్వేర్ రూట్ ఎక్స్ అడిగారు, అదే చూసుకోవాలి. అక్కడే మనం చాలాసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఏంటి వీళ్ళంతా మనుషుల రోబోలా ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు ఏంటి? కిరణ్ గారు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగానే సాల్వ్ చేయొచ్చండి. ఓకే, ఇక్కడ ఏంటి? 25 గంటలు 900 కిలోమీటర్లు వెళ్తున్నారంట. అంటే గంటకి ఎంత వెళ్తారంటే 900/25 కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీటర్ పెర్ సెకండ్లోకి మార్చమంటున్నారు. మీటర్ పెర్ సెకండ్లో దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు క్యాన్సిల్ చేయకుండా మార్చేద్దాం. ఏంటి? ఇంటూ 5/18 కదా. ఇంకేముంది, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5s 18, 5s 90 కదా, 0 5 10s. సో 10 మీటర్ పెర్ సెకండ్ అవుతుంది, ఓకేనా? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి విరాట్ గారు, రూట్ ఎక్స్ అడిగారు కాబట్టి మనం రూట్ కనుక్కున్నాం ఇందాక. కేశవ్ కరెక్ట్గా చెప్పారు, ఈశ్వర్ కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి ఏం చెప్తున్నారు. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం, డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చారు, 4 అంట. అలాగే వాటి ప్రోడక్ట్ 32 అంట, వాటి లబ్ధం 32 అంట, 32 అంట. అదైతే అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ దర్ క్యూబ్స్, వాటి గణాల మధ్య సంపూర్ణ వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు. సో క్లియర్గా చూడండి, రెండింటిని మధ్య డిఫరెన్స్ 4 అంట,
మల్టిప్లై చేస్తే 32 అంట. ఇప్పుడు ఆ నెంబర్స్ చూస్తే బాగా ఆలోచిస్తే ఏమవుతాయి? 4 ఇంటూ 8 కదా 32, వాటి మధ్య తేడా 4. సో ఒక నెంబర్ 4 అవుతుంది, ఇంకో నెంబర్ 8 అవుతుంది, అంతేనా? ఒక నెంబర్ 4, ఇంకో నెంబర్ 8 అవుతుంది. సో 4 క్యూబ్ 8 క్యూబ్, ఈ రెండింటి మధ్య తేడా ఇదెంత? 64. 8 క్యూబ్ ఎంత? 512. ఈ రెండింటి మధ్య తేడా అంటే 512లోంచి 64 తీసేయండి. ఎండింగ్లో 8 కదా ఉంది, క్లియర్గా 8 ఉన్నది, ఒకే ఒక ఆప్షన్ ఉంది, 448. ఓకే, సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. విరాట్ చెప్పారు, రామ్ చెప్పారు, వెరీ గుడ్. P/Q ఫామ్లోకి మార్చమంటున్నారు. చూసుకోండి క్లియర్గా. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? డెసిమల్ పాయింట్ తర్వాత ఎంత ఉంది? 27 ఉంది కదా, ఆ 27లోంచి దేన్ని తీయాలి? దీన్ని తీయాలి. బార్ లేని దాన్ని మైనస్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 25 అవుతుంది, అవునా? అలాగే 25 డివైడెడ్ బై బార్ ఒకదానికే ఉంది కదా, 9 వేసుకుంటాం. డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒక నెంబర్ ఉంది కదా, 0 వేసుకుంటాం. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 5/18 ఆన్సర్ అవుతుంది. బట్ స్టిల్ ఇది షార్ట్గా ఇలా చేయొచ్చు, కానీ అది ఎలా వచ్చిందో కూడా ఒక సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తా చూడండి. ఇప్పుడు 0.27 బార్ అంటే 272727 వెళ్తుంది. మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్ కింద మార్చడం అంటే ఈ రిపీట్ అవుతుంది కదా, 777 దాన్ని తీసేయాలి, అంతేనా? ఇప్పుడు ఇది x అనుకోండి, 10x ఏమవుతుంది? 2.77777 అలా వెళ్తుంటుంది. 100x ఏమవుతుంది? 27.77777 వెళ్తుంది. ఎందుకు నేను 100x 10x కనుక్కున్నాను? ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 7 ఒక్కటే ఉండేలా చేసుకున్నా, అప్పుడు ఇందులోంచి తీసా. అప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఆ షార్ట్ కట్ మనం చెప్పామా, అది ఎలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. 27లోంచి 2 తీయాలి, 25 వచ్చింది. ఈ 100లోంచి 10 తీయాలి, 90 వచ్చింది. అబ్జర్వ్ చేశారా మీరే? అలా మనకి షార్ట్ కట్స్ అనేవి వస్తాయి. బట్ ప్రతిదీ మనం ట్రిక్ కింద గుర్తుపెట్టుకోకూడదు, కొన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అన్నీ గుర్తుపెట్టుకుందామంటే చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ ఎప్పుడు ఉండకూడదు. ఎలా వచ్చిందో కూడా తెలియాలి మనకి. ఎగ్జామ్లో అది మర్చిపోయినా, ఏమయ్యాలని మర్చిపోయినా మనకి ఇది ఫాస్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చండి, అదేం పెద్ద విచిత్రం ఏం కాదు. కొన్ని ఒక 5-6 సెకండ్స్ ఎక్కువ పట్టచ్చు కొన్నిసార్లు, ఓకేనా? ఇదేంటి సింపుల్ క్వశ్చన్ కదా, అందరికీ తెలిసిందే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. కానీ ఏంటి? LCM ఇంటూ HCF, రెండు నెంబర్లు యొక్క LCMని HCFని మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ రెండు నెంబర్ల ప్రోడక్ట్కి, లబ్ధానికి ఈక్వల్ అవుతుంది. ఆ రెండు నెంబర్లు ఇచ్చారు, LCM HCF యొక్క లబ్ధం అడుగుతున్నారు. సో అదే కదా, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తేనే ఈ రెండింటిని మల్టిప్లై చేసినందుకు ఈక్వల్ అవుతుంది. సో 18 ఇంటూ 25, ఓకేనా? 25 ఇంటూ 20 ఎంత? 500. అంటే ఒక 2 25 తీసేయండి, 450. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జగదీష్ మ్యూజిక్ వరల్డ్, వెరీ గుడ్. 450 అని ఫస్ట్ ఆన్సర్ చేశారు. ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్. రేడియస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, వ్యాసార్థం ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు, వాల్యూమ్ అడుగుతున్నారండి. వాల్యూమ్ ఏంటి? ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ అడుగుతున్నారు, అవునా? πr²h. ఫాస్ట్గా సాల్వ్ చేసి చెప్పండి.
ఓకే. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే పై ఎంత 22/7. ఆర్ స్క్వేర్ ఆర్ ఎంత 7 అంటే 7 ఇంటూ 7. ఇదెంత హెచ్ 15. సో క్లియర్గా క్యాన్సిల్ చేసుకుంటే 22 ఇంటూ 15 ఎంత 330. ఎప్పుడు కూడా 0 వచ్చేదాన్ని ముందు మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోద్ది. 22 ఇంటూ 15 330. 330 ఇంటూ 7. 330 ఇంటూ 7 ఎంత 210. అలాగే 210 7 330 కదండి. సో 0 వేసుకున్నాం. 7 3 21 1 2 7 3 21 2310 అవుతుంది. ఓకేనా. సో 210కి 21కి కలిపితే అది వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. లెవెన్ మల్టిపుల్ ఆల్సో అంటున్నారు. వెరీ గుడ్. అవునండి, కాకపోతే మనకి ఎగ్జామ్లో అంటే ఇదేం పెద్ద అంత మల్టిప్లికేషన్ అయితే కాదు కదా, సింపుల్గానే. కానీ ఇక్కడ మనం 11 మల్టిపుల్ని చూడాలంటే కొన్నిసార్లు 11 మల్టిపుల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఆప్షన్ వైజ్ చేయడం బెటరే ఎప్పుడు కొంచెం క్వశ్చన్ పెద్దది ఉన్నప్పుడు. కానీ సింపుల్ మల్టిప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఇదే ఫాస్ట్గా అయిపోతుంది. ఆప్షన్స్ని వెరిఫై చేసుకునే లోపు ఇదే సాల్వ్ చేసేస్తాం. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఎవరు ఆన్సర్ చేస్తారో కరెక్ట్గా చూద్దాం. దీనికి కొంచెం టైం ఇస్తాను, ఎందుకంటే క్వశ్చన్ కొంచెం పెద్దది ఉంది కదా. కానీ కరెక్ట్ ఆన్సర్స్ కావాలి నాకు. $720 అని ఎక్కువ మంది చెప్తున్నారు, ఒకరు 780 అని కూడా అన్నారు. $720 అంటున్నారు. చెప్పండి ఏంటేంటి ఎంతెంత చెప్పండి. ఏ ఎంత బి ఎంత చెప్పండి. మీరు ఏంటి అసలు ఆన్సర్స్ చేస్తున్నారు. ఏ ఎంత బి ఎంత చెప్పండి. 720 అసలు ఆన్సర్ చేస్తున్న వాళ్ళందరూ ఏ ఎంత వచ్చింది మీకు, బి ఎంత వచ్చింది ఒకసారి చెప్పండి నాకు. ఏ ఎంత వచ్చింది, బి ఎంత వచ్చింది. సో అలా క్వశ్చన్ అయితే ఒకసారి చదువుతా. ఏ వచ్చేసి 130 రూపీస్ ఇచ్చాడంటండి బీకి. ఏ వచ్చేసి బీకి ఏ 130 రూపీస్ ఇస్తే ఏ దగ్గర ఉన్న డబ్బుకి బి దగ్గర ఉన్న డబ్బు 1.5 రెట్లండి, 1.5 టైమ్స్ అయిందంట. అలాగే బి వచ్చేసి ఏకి 70 ఇచ్చాడంట, అప్పుడు ఏ దగ్గర 2 టైమ్స్ ఉందంట బి దగ్గర ఉన్న దానికంటే. సో ఏ బి ఇద్దరు కలిసి ఎంత మనీ ఉందని అడుగుతున్నారు. $480 $240 అన్నారు. 480 240 ఉంటే ఇప్పుడు సరే 480 240 ఉంటే సరే బి ఎలాగో తక్కువ అని అర్థమైంది. ఇది ఏ అయితే ముందే డబల్ ఉంటే ఇంకా 70 ఇచ్చాక డబల్ ఏమవుతుందండి. అది 70 ఇచ్చాక ఇంకెక్కడ డబల్ అవుతుంది అది. మీరు అసలు ఎలా సాల్వ్ చేస్తున్నారు. అదే జగదీష్ గారు కరెక్ట్గా చెప్పారు, క్యాలిక్యులేషన్ చేయండి రావు బాబు అంటే ఒకడు వేస్తే అందరూ వేయడు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నానండి నేను ఇప్పుడు. ఎలాగ అసలు మీరు చాలామంది ఒకటే ఆన్సర్ ఇచ్చారు 720 అని. ఏంటిది అసలు, ఏ లాజిక్ ప్రకారం ఇస్తున్నారు ఆన్సర్ అని. పవన్ చెప్పారు 430 320 అని చెప్పారు. పవన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. మిగతా వాళ్ళు ఎవరు సాల్వ్ చేయకుండా ఆన్సర్స్ ఇస్తున్నారు. మీరు ఎలా ఆన్సర్స్ ఇస్తున్నారు. మీరు అసలు సాల్వ్ చేయకుండా ఆన్సర్స్ ఇస్తున్నారా, ఏదో ఒకటి చెప్తున్నారా. సరే అసలు దీన్ని ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి,
నార్మల్గా ఏని ఏ అనుకొని బిని బి అనుకొని ఈక్వేషన్స్ రాసుకోవచ్చు, అదొక పద్ధతి. ఓకేనా? బట్ ఇక్కడ ఏమవుతుంది, ఏ వచ్చేసి గివ్స్ 130 రూపీస్, ఏ 130 రూపీస్ ఇస్తే బి ఏమవుతుందంటే 1.5 టైమ్స్ అవుతుందంట. 1.5 టైమ్స్ 130 ఇచ్చారు కదా బీకి, అప్పుడు ఇది ఒక ఈక్వేషన్లో తయారైంది. అవునా? అప్పుడు ఆ నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఏకి 70 ఇస్తే అంటే బి మైనస్ 70 అవుతుంది కదా, బీకి డబల్ ఉంటుందంట. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అవునా? ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయాలంటే ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ మనకి 2 టైమ్స్ అని ఇచ్చారా, ఒక దగ్గర 2 టైమ్స్ అని ఇచ్చారు. 2 టైమ్స్ అని ఇచ్చిన దగ్గర మనం పట్టుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి ఉన్నాయండి, ఏ 2 టైమ్స్ ఉంది కదా బీకి, అప్పుడు ఎప్పుడు 70 ఇచ్చిన తర్వాత 2 టైమ్స్ ఉందా, సో దాన్ని నేను 2x ఇది x అని అనుకుంటున్నా. 70 ఇచ్చిన తర్వాత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 70 ఇచ్చిన తర్వాత ఇది 2x ఇది x ఉందండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులోంచి 130 ఇచ్చారు. ఇప్పుడు ఏ నుంచి 130 వెళ్ళింది, ఏ నుంచి 130 వెళ్ళిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు 70 ఇచ్చిన తర్వాత కదా 2x అయింది, అంటే ఇప్పుడు 200 వెళ్ళాలి. అవునా? 200 వెళ్తే ఆ ఎక్స్కి 200 కలిపితే అప్పుడు ఏమవుతుందన్నారు, 1.5 టైమ్స్ అవుతుందన్నారు ఏకి. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఓన్లీ ఒక వేరియబుల్లే తీసుకొచ్చా. ఓకేనా? అలా అయితే ఏమవుతుంది, మనకి 2 వేరియబుల్స్ వచ్చి దాన్ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. బట్ దీన్ని ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో రాసుకునేలా తెచ్చా. 1.5 ఇంటూ 2 ఎంత, 3x. 1.5 ఇంటూ 200 ఎంత, 300 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 200. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 500, x ఈజ్ ఈక్వల్ 250. x 250 వచ్చింది అంటే ఇక్కడ ఏ ఎంత అవుతుంది, 500 అవుతుంది. ఇదే ఎంత అవుతుంది, 250 అవుతుంది. కానీ ఇది ఎప్పుడు 70 వెళ్ళిన తర్వాత, 70 ఇచ్చిన తర్వాత నెంబర్ ఇది, అది ఫస్ట్ నుంచి చెప్తున్నా. సో ఆ 70ని తిరిగి ఇచ్చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, బి 320 అవుతుంది, ఏ 430 అవుతుంది. సో టోటల్ అడిగారు కాబట్టి ప్రాబ్లం లేదు, 500 ప్లస్ 250 చేసినా సరే అదే ఆన్సర్ వస్తుంది, 70 మైనస్ చేయకుండా కూడా. ఓకేనా? అర్థమైందా అండి? నైట్ రీజనింగ్ క్లాస్ ఉండదండి ఈరోజు. రేపటి నుంచి రోజు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉండేలా ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, అర్థమైందా, అర్థం కాలేదా ఈ క్వశ్చన్? అంటే మనకి నార్మల్గా చేస్తే ఏమవుతాయి, 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో నార్మల్ మెథడ్ అయితే అర్థమైంది కదా. అంటే ఏంటి, 2 ఈక్వేషన్స్ రాసి ఆ ఏబిని మనం సాల్వ్ చేస్తాం, అది కొంచెం ఓకే. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈక్వేషన్ టైప్ అంటున్నారు. సరే, ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ రాస్తానండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ ఏమో 130 ఇచ్చారండి, 130 ఇచ్చారు అంటే బీకి ఆ 130 వెళ్ళింది కదా, యాడ్ అయింది కదా. ఓకేనా? ఏలోంచి 130 పోయింది అంటే బీకి యాడ్ అయింది. అప్పుడు ఎంత ఉందంట, బి మనీ ఈక్వల్ లేదు, 1.5 టైమ్స్ ఉందంట. దీనికి 1.5 టైమ్స్ ఉంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది ఏం చెప్పారు, ఏకి బి ఇచ్చేది సార్ 70, అంటే ఏకి 70 యాడ్ అయితే అప్పుడు ఏముందంట, దీనికి డబల్ ఉందంట, అది 2 టైమ్స్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలండి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఏంటి, దీన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.5 ఏ కదా, సరే మల్టిప్లై చేద్దాం, 2 టైమ్స్ చేద్దాం. అంటే ఇటుపక్క కూడా ఏమవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. ఓకేనా? అంటే 3 ఇంటూ ఏ 3a, 3 ఇంటూ మైనస్ 130 అంటే 390 ఈజ్ ఈక్వల్ టు 2b ప్లస్ 260, 2b ప్లస్ 260. ఇదేమవుతుంది, 2b మైనస్ 140 అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం, ఇందులోంచి తీసేద్దాం. ఓకేనా? అప్పుడు 2b క్యాన్సిల్ అయిపోతాయి కదా, 260 మైనస్ ఆఫ్ మైనస్ 140 అంటే 400 అయిపోతుంది. 3aలోంచి ఏ తీసేయండి, 2a మైనస్ ఇది 460 అయింది.
అంటే ఇప్పుడు ఏమైపోయింది, 2a ఈజ్ ఈక్వల్ టు 860, అంటే a ఈజ్ ఈక్వల్ టు 430 అయింది. ఏ 430 వచ్చింది, అప్పుడు బి మనం కనుక్కోవచ్చు కదా ఆటోమేటిక్గా. బి మనం కనుక్కుంటే ఎంత వస్తుంది, 320 వచ్చింది కదా. ఓకేనా, బీని కనుక్కోవాలంటే ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, ఇప్పుడు ఇదండి a + 70 దగ్గర ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 430 + 70 అంటే 500, 500/2 అంటే 250 + 70 320. సరిపోయిందా? నార్మల్గా చేసుకుంటే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్పాను బేసిక్గా, ఇది నార్మల్ మెథడ్ అయితే అందరికి అర్థమైంది కదా, ఇంక ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి ఉండకూడదు, ఎందుకంటే 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేశాను అంతే. సరేనా? సేమ్ నేను చెప్పింది ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే ఇక్కడ 2 టైమ్స్ అవుతుందన్నారో, 2 టైమ్స్ ఎప్పుడైంది అది మీరు అర్థం చేసుకోవాలి. 2 టైమ్స్ ఎప్పుడైంది అంటే బి నుంచి 70 వెళ్ళిన తర్వాత, ఏకి బి నుంచి 70 వెళ్ళిన తర్వాత అప్పుడు 2 టైమ్స్ అయింది. సో అప్పుడు ఇది ఎక్స్, ఇది 2x ఉంది, 2 టైమ్స్ కాబట్టి. ఎప్పుడు ఇది 70 పంపించిన తర్వాత అండి. సో అందుకని తర్వాత మనం లాస్ట్లో ఏం చేయాలి, ఎక్స్ కనుక్కున్న తర్వాత 70 తిరిగి ఇచ్చేయాలి. ఇక్కడ బీకి 70 తిరిగి ఇచ్చేస్తే అప్పుడు ఈక్వల్ అవుతాయి, అప్పుడు కరెక్ట్గా ఏబీలు అవుతాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఏబీలు కాదు, ఇవి 70 యాడ్ చేసిన తర్వాత కదా డబల్. సో 70 ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ 70 తక్కువ ఉంది, అక్కడ 70 ఎక్కువ ఉంది. అది ప్రస్తుత వాల్యూస్. వీటి నుంచి మనం కనుక్కున్నాం, సింపుల్ చేసాం అంతే, ఇందాకలో మనం చేసింది. ఓకేనా, అంతకంటే ఏం లేదు. సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ ఎస్ఎస్సి జీడీ కూడా మనం కొన్ని క్లాసెస్ అయితే చూడబోతున్నాం. సో తప్పకుండా ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో ఓకే అండి, అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.